వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీసీలకు మొండి చేయి చూపించిందని చెప్పుకోవచ్చు. పారాషూట్లకే మళ్ళీ అందరం ఎక్కించే ప్రయత్నం కూడా చేసింది. నిన్న 2 నామినేటెడ్ పోస్ట్ సంబంధించి మళ్ళీ రెడ్డిలకే కేటాయించి ప్రభుత్వం అబాసు పాలైంది. ఒక్కసారి ఆ వార్త చదివే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ వారికే పదవుల కాంగ్రెస్ వర్గాల్లో చర్చ. మళ్ళీ రెండు రెడ్డిలకే నామినేటెడ్ పోస్టులు, పార్టీ కార్యకర్తల నియామకాలు లేవు, అది కూడా పారాషూట్లకు మాత్రమే పదవులు. ఎస్, ప్రభుత్వం ఆల్రెడీ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వచ్చారో వాళ్ళందరూ పారాషూట్లకి ఇస్తున్నట్టు కూడా కనబడతా ఉంది, మనం చూసాం కూడా. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓన్లీ బీసీ సామాజిక వర్గాన్ని అంచివేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఎక్కడ కూడా నామినేటెడ్ పోస్టులో ఇప్పటి వరకు కూడా బీసీలకు కేటాయించలేదు. కేటాయించిన పోస్టులలో అందరూ కూడా రెడ్డిలు, ఓసీలు మాత్రమే వాళ్ళ సామాజిక వర్గానికి న్యాయం చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. పార్టీ కార్యకర్తలను నియామకాలు లేవని, అది కూడా పారాషూట్లకు మాత్రమే పదవులు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎదురు చూస్తున్న బీసీ బహుజన నాయకులం అయినా మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా వారికే ఇవ్వడం ఏంటని చర్చలు జరుగుతూ ఉన్నాయి. చర్చలు జరిగి లాభం లేదు. మీ బీసీలు అందరూ కలిసి ఒక ఐక్యత సభ పెట్టుకొని నిలదీస్తే అప్పుడు మీకు వస్తాయి. రేవంత్ రెడ్డి సార్ ఏదో చేస్తారని ఏదో అనుకుంటా, సామాజిక న్యాయం చేస్తాడని. ఎప్పుడు సామాజిక న్యాయం జరగదు. ఆల్రెడీ మనం చూసాం, ఎవరైతే పారాషూట్లు వచ్చారో వాళ్ళందరూ కూడా పదవులలో ఉన్నారు. మంత్రి పదవులలో ఉన్న అందరూ కూడా పారాషూట్లో వచ్చిన వ్యక్తులే, కొంతమంది తప్ప. చూడాలి మళ్ళీ ఏం జరుగుతుంది అనేది. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.